నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంది. కూటమి అనగానే 3 పార్టీలు మనకు గుర్తొస్తాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. 3 పార్టీల మధ్య కాస్త సఖ్యత ఉంది. చిన్న చిన్న భేదాభిప్రాయాలు, చిన్న చిన్న గ్యాప్లు అనేది సహజంగానే ఎక్కడైనా ఉంటాయి, సొంత పార్టీల్లోనూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన మనం అందించాలి. ఆ దిశగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఏవైతే మనం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాగ్దానాలు కావచ్చు, వాటిని ప్రాధాన్యతా క్రమంలో నెరవేర్చేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళాలి అని 3 పార్టీల అధినేతలు ఒక ఆలోచన చేశారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 2 పార్టీల అధినేతలు అయితే చాలా సోదరభావం, సాన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో కొంతమంది మాట్లాడే మాటలు కావచ్చు, చేసేటువంటి వ్యాఖ్యలు మరింత గ్యాప్ను పెంచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. తాజాగా నేను ఎందుకు ఈ అంశాన్ని ప్రస్తావించాను అంటే, తెలుగుదేశం పార్టీలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఒక సీనియర్ నాయకుడు ఆయన తాజాగా మాట్లాడినటువంటి మాటలు, కామెంట్స్ తీవ్రమైనటువంటి చర్చకు దారితీశాయి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకసారి అసలు ఆయన ఏమన్నారు? పిఠాపురం అంటే తెలుగుదేశం పార్టీ టక్కును గుర్తొచ్చేది వర్మ ఆయన పేరు. ఆయన ఏమన్నారు అనేది ఒకసారి చూస్తే దాని గురించి నేను వివరంగా మీకు చెప్తా. లోకేష్ గారి కంట అర్హులున్న నాయకులు ఎవరున్నారు చెప్పండి, మీరు అడుగుతున్నారు కదా ముఖ్యమంత్రి అని అడిగేటప్పుడు. ఆయనకంటే అర్హులైన నాయకుడు ఎవరున్నాడు? ఈవేళ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన నాయకుడు లోకేష్. యువగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీని నిలబెట్టి మొన్న అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు నారా లోకేష్. ఈవేళ 1 కోటి కార్యకర్తల్ని మెంబర్షిప్ చేసిన నాయకుడు లోకేష్. 9 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన నాయకుడు లోకేష్. అంటే ఆయన పరిణితి చెంది అడుగడుగు ఒక్కొక్క అడుగు పైకి ఎక్కుకుంటా, ఆయన చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా నేను మాట్లాడట్లేదు. ఆయన ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా 13-14 సంవత్సరాల నుంచి ఈ పార్టీని కొన్ని రోజులు బ్యాక్ ఎండ్ నుండి నడిపించి తర్వాత ఫ్రంట్కి వచ్చి ఇన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లిన ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు. ఆయనే ఈ రాష్ట్రానికి మా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత పరిపాలించే అర్హత ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు. మీరు అడిగింది చూసారా, ఇంత మించి ఇక తెలుగుదేశం పార్టీలో ఎవరూ లేరు. మా పార్టీలో భవిష్యత్తులో ఇస్తారు, అది ఎప్పుడు చేయాలి ముఖ్యమంత్రి, ఎప్పుడు చేయకూడదు, కార్యకర్తల అభీష్టం ఎప్పుడు నెరవేర్చాలి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. ఈవేళ ఒక స్టెప్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. ఈవేళ పార్టీ పగ్గాలు ఆయన చేతిలో పెట్టారు. రాబోయే రోజుల్లో కూడా మా భవిష్యత్ నాయకుడు మా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారే పగ్గాలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. అదండి పరిస్థితి. వర్మ ఆయన ఏదైతే 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి నేను అక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నారు. పొత్తు ధర్మంలో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. దానికి సంబంధించి అప్పటి నుంచి కూడా జనసేన పట్ల ఆయనకున్నటువంటి భావన కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, అందరికీ తెలిసినటువంటిది. ఇలాంటి క్రమంలో ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఇండైరెక్ట్గా జనసేన నాయకుల్ని మనం టార్గెట్ చేసుకుని మాట్లాడాలి అనే విధానంతోనే, పందాతోనే ఆయన ముందుకు వెళ్తున్నారు. చాలా జరిగినాయి. ఆయనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదని చెప్పి ఆయన అనుచరులు కానీ అభిమానులు కానీ ఏ రకమైనటువంటి రాద్ధాంతం చేశారు, సొంత పార్టీ అధినేతను ఎట్లా మాట్లాడారనేది అందరికీ తెలుసు. అది ఎవరు మర్చిపోలే. కానీ ఇప్పుడు తాజాగా మీరు విన్నారు, ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హత మా లోకేష్ బాబుకే, ఇప్పుడు ఇది చాలు. ఇప్పటికే ఆల్రెడీ జనసేనలో ఒక రకమైనటువంటి అలజడి గందరగోళం మొదలైంది. ఒక పక్కనేమో పొత్తు ధర్మం ప్రకారం ఇటువంటివి వచ్చినప్పుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని అందరినీ సముదాయించి ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు. కానీ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, మనం నోటికి పదును పెట్టవచ్చు అన్న ఆలోచనతోనే కొంతమంది ఉన్నారు. అందులో ముందు వరుసలో ఉంటారు పిఠాపురం వర్మ. మరి ఆయనకి ఎందుకు అంత కోపమో అంత బీపీ తెచ్చుకుంటారో అర్థం కాదు. కానీ
పిఠాపురం జనసేన నాయకులకు సంబంధించి అంశం వస్తే మాత్రం ఆయన తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడతారు మాటల ద్వారా. మొత్తానికైతే ఇప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యమంత్రి అర్హత ఉన్నటువంటి వ్యక్తి మా లోకేష్ బాబు, పార్టీని నడిపించేటువంటి వ్యక్తి మా లోకేష్ బాబు. ఓకే, పార్టీని నడిపించేటువంటి వ్యక్తి, పార్టీలో ఉన్నటువంటి అందరినీ కలుపుకునేటువంటి వెళ్ళే వ్యక్తి, అలాగే పార్టీలో అన్నీ చూసుకునేటువంటి వ్యక్తి మా లోకేష్ బాబు అంటే సరిపోయేది. కానీ ముఖ్యమంత్రి అర్హత ఉన్నటువంటి వ్యక్తి లోకేష్, ఇంకెవడున్నాడు? ఆయన మాట్లాడేటువంటి మాటల విధానం కూడా, అంటే స్వరం కూడా ఒక రకమైనటువంటి వేలో వచ్చింది. దీనికి సంబంధించి జనసేనలో ఇప్పటికే ఒక రకమైనటువంటి చర్చ. అంటే ఇప్పటివరకు మేము ఓపిక పట్టాం, ఇక నుంచి ఇటువంటివి ఎవరైనా మాట్లాడితే అని గతంలోనే జన సైనికులు కానీ జనసేనను అభిమానించేటువంటి వారు కానీ సోషల్ మీడియా వేదికగా, ఎందుకంటే ఇటువంటివి జరిగినప్పుడు కానీ సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నాయకులు టార్గెట్గా చేసుకుని జనసేన నాయకుల్ని, జనసేనను అభిమానించేటువంటి వారిపై దాడులు చేసిన, దౌర్జన్యాలకు దిగిన అధినేత ఏం మాట్లాడరు. అధినేత అంటే పవన్ కళ్యాణ్. సో ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశం ఏదైతే ఉందో, ఆయన చెప్పినటువంటి ఒక ఇది, దానికి సంబంధించి దాన్నే ఫాలో అవుతున్నారు. మరి ఇక్కడ ఇప్పుడు తాజాగా వర్మ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా కూడా చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. సొంత పార్టీలో కూడా ఒక రకమైనటువంటి డిస్కషన్ నడుస్తుంది. ఆయన ఎప్పుడు అవకాశం దొరుకుతుందా పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడాలి. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ అని మాట్లాడరు ఆయన, కానీ ఆయన మాటల అర్థం మాత్రం బాగా అర్థమవుతుంది మనకి. సో మొత్తానికైతే రాజకీయ వర్గాల్లో కూడా ఇటువంటి వారిని కంట్రోల్ చేయకపోతే, ఆయనకి మంచి పదవి ఇచ్చారు, ఒక రకంగా ఇంకోటి కూడా వినిపిస్తుంది, ఎమ్మెల్సీ ఇస్తాం, మంత్రివర్గంలోకి తీసుకుంటాం అని వర్మకు చెప్పినటువంటి అధినేత దాని గురించి మాట్లాడకుండా మా పార్టీకి సంబంధించి మా పార్టీ అధినేతపై మాటలు, అలాగే జనసేనను అభిమానించేటువంటి వారిపై ఆయన విరుచుకుపడటం ఏంటి అని గతంలో చర్చ జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు జనసేనను ఒక రకమైనటువంటి విధానంతో చూస్తారు, ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వరు అని జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మనం చెప్పొచ్చు. మొత్తానికైతే తాజాగా ఆయన పదవి ఆనందంలోనో, ఆయనకు వచ్చినటువంటి సంతోషంలోనో మాట్లాడినటువంటి మాటలు, అది ఏ స్థాయిలో వెళ్తుంది, ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే సొంత పార్టీ టీడీపీలోనే అసంతృప్తి జ్వాల, వ్యతిరేకత అనేది ఎక్కువైంది, ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. తాజాగా సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి కోనేటి ఆదిమూలం ఆయన కుమారుడు ప్రెస్ మీట్ పెట్టారు తిరుపతి ప్రెస్ క్లబ్లో. మేము ఎన్నికల ముందు ఖర్చు పెట్టినటువంటి డబ్బులన్నీ మాకు ఇవ్వండి, మేము కొంతమంది నాయకులకి ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వండి, మీకు దండం పెడతాం, మాకు ఈ పదవి అక్కర్లా, మా నాన్నగారికి 75 సంవత్సరాలు, హార్ట్ పేషెంటు అని చెప్పి ఆయన కూడా నిరసన గలం అనేది వినిపించారు. అంటే ఆయనకి ఎలాంటి పదవి ఇవ్వలేదు, తెలుగుదేశం పార్టీ ఆయనను ఏ రకంగా చూస్తుంది, అవమానించారు, మమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి అని చెప్పి చాలా ఉద్వేగభరితంగా ఆయన మాట్లాడారు. సో మొత్తానికైతే మరి సొంత పార్టీలో ఈ రకమైనటువంటి విధానం కొనసాగితే ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది, సొంత పార్టీలో సొంత పార్టీ నేతల మధ్య ఉంటే అది వేరే విషయం. విజయవాడ ఎంపీ, తిరువూరు ఎమ్మెల్యే అంశానికి సంబంధించి ఏ రకమైనటువంటి రాద్ధాంతం జరిగిందో జరుగుతుందో మనం ఇంకా చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి సందర్భంలో పక్క పార్టీ మిత్రపక్షమైనటువంటి జనసేనపై ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ఒక చర్చ. దీనికి సంబంధించి మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయి, దీన్ని జనసేన నాయకులు చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి దీనికి కౌంటర్గా ఏం మాట్లాడతారనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.